న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఘనంగా జాతీయ దంత వైద్యుల దినోత్సవం. గ్రామీణ ప్రాంతంలో దంత ఆరోగ్య సేవలు మెరుగుపరుస్తాం. ముఖ్య అతిథిగా హాజరైన నాగర్ కర్నూలు శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో శుక్రవారం నాడు జాతీయ దంత వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నాగర్ కర్నూలు శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా దంత వైద్య సేవలు స్వయంగా వైద్యునిగా అందిస్తున్నానని, గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలకు దంత వైద్య సేవలు మెరుగ్గా ఉండేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో దంత వైద్యుల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. గుండె, ప్రేగు, ఇతర ఆపరేషన్లు చేసే ముందు దంత వైద్యుల సూచనలు కూడా తీసుకుంటారని అన్నారు. నవజాత శిశువులలో వచ్చే పండ్లు తొలగింపులలో వైద్యుల పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. నోటిలో పండ్లు బాగుంటే శరీరం బాగుంటుందని అన్నారు. శాసనసభ్యులు శిబిరంలో స్వయంగా రోగులను పరీక్షించి దంత వైద్య సేవలు అందించారు. అనంతరం ఆసుపత్రిలోనే వైద్యుల సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎం రమాదేవి, ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి ఉషారాణి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వి శేఖర్, దంత విభాగపు అధిపతి డాక్టర్ శైలజ, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ రవిశంకర్, దంత వైద్యులు డాక్టర్ నాగమాధురి, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ రోహిత్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, మున్సిపల్ చైర్మన్ తీగల సురేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, సింధుజ, సునీత, ఆసుపత్రి ఏడి వసంత్, ఇతర కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గమనించాలి, ఏ సర్జరీ అయినా, ఏ చిన్న సర్జరీ అయినా, గుండె సర్జరీ అయినా, పేగు సర్జరీ అయినా, కాలు సర్జరీ అయినా, ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ డెంటల్ చెకప్ పంపిస్తారు. మీకు అవగాహన ఉందో లేదో, చాలామంది ఎవరైనా సర్జరీ చేసుకుంటే మీరు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ దంతాల దగ్గర పంపిస్తారు. ఎందుకు పంపిస్తారు? ఏ చిన్న ఇన్ఫెక్షన్ ఉన్న నోట్లో మళ్ళీ సర్జరీ చేసిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ గుడ్డకు కానీ, కాలుకు కానీ, కడపల సర్జరీ కానీ మళ్ళీ ఇన్ఫెక్షన్ నోట్ల నుంచి ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంటుంది. కాబట్టి ఎన్నో వందల వేల క్రిములు మన నోట్లో ఉంటాయి. అవి మళ్ళీ ఆ సర్జరీకి ఎఫెక్ట్ కాకుండా మనకి సర్జరీ కాకుండా మనం దంత వైద్యం దగ్గర పంపిస్తాం. కాబట్టి దంత వైద్యం అంటే ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు పబ్లిక్ తెలుస్తూ ఉంది. దంత వైద్యం పుట్టిన పాప నుంచి చచ్చే వరకు దంత వైద్యుడు అవసరం ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే కొంతమందికి పుట్టంగానే పుట్టతోటే పనులు ఉంటాయి, అవి ఇంపార్టెంట్. అవి మనం అమ్మ పాలు తాగినప్పుడు అవి ఇబ్బంది పడతాయి కాబట్టి పుట్టంగానే తీసేయాలి. కాబట్టి దంత వైద్యుడు అనేది పాప పుట్టినప్పటి నుంచి మంచి చనిపోయే వరకు దంత వైద్యుడు అనేది కంపల్సరీ చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే నేను కూడా చదువుకునేటప్పుడే డెంటిస్ట్రీ జాయిన్ అయిన తర్వాతనే మాకు ఇవన్నీ తెచ్చినాయి. కాబట్టి మా యొక్క దంత వైద్యుని అంటే మా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీ అందరికీ అవేర్నెస్ చేయడం. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఇప్పుడు సంతోషకరమైన వార్త ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ 4 దంత వైద్యులు ఉన్నారు మన హాస్పిటల్. ఒక్క ఇబ్బంది ఏంటంటే అంత ఫెసిలిటీ అంత బాగాలేదు. తప్పకుండా మీరు మాకు లిస్ట్ ఇస్తే మేము సంబంధించి కొత్త చైర్ కానీ దానికి మినిమం స్క్రీనింగ్ టెస్ట్, మినిమం బేసిక్ ట్రీట్మెంట్ కోసమన్నా తప్పకుండా మేము సహకరించి నా ద్వారానా లేకపోతే ప్రభుత్వం ద్వారానా మీకు ఆ మెటీరియల్ కదా తప్పకుండా టేక్ కేర్ ఆఫ్. worried about material. So material, basic material, I definitely take care, and whatever has to come from the government, I am definitely there to support you with the material. Because నాకు list of basic necessity material ఇవ్వండి, ఫిల్లింగ్, ఎక్స్ట్రాక్షన్స్, both consumable and non-consumable material ఇవ్వండి. నేను I'll make sure that it will reach the hospital as soon as possible. And thank you for inviting me for the National Dentist Day. Madam, it's so kind of you that recognizing me as a dentist and calling me for this wonderful program. Thank you. Thanks a lot. మీ ఇక్కడ ఇచ్చేసినందుకు అందరూ కూడా ధన్యవాదాలు.